చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణమైన వారికి వందములు స్తోత్రం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రం తండ్రి. అత్యంత పరిశుద్ధమైన సన్నిధిలో పడిపోయిన కృపలో వారికి వందములు స్తోత్రమైన అత్యంత పరిశుద్ధ శిల్వ విజ్ఞానంలో కృపలేగా మీరు తండ్రి భరించిన బాధలన్నీ నన్ను శ్రమలనైనా అలా జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి వందములు స్తోత్రమైన ఆ కలవరసల మీద యాగమైన కృపానికి వందములు స్తోత్రమైన మా పాపములు మా దోష అన్ని సిలువ మీద మోసుకునే ప్రభువుగా నేను వెంబడించే విధంగా సహాయం చేసిన ప్రభువుగా వాటిని విడిచిపెట్టి నేను సిలువ వేసి నేను విడిచిపెట్టే విధంగా నేను నూతన మనసు నూతన ప్రభావంతో నడిపించబడే విధంగా నేను మీరే మాట్లాడి మమ్మల్ని నూతన హృదయం నూతన స్వభావంతో నడిపించబడే సహాయం చేసేయమని మీరే మాకు అందరికీ తోడై ఉంటామని కృప కనపరచమని యేసయ్య యొక్క నామములో అడిగి కొడుతున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 31 నుంచి 40 వరకు చదువు. పిలాతు మీరు అతన్ని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతడుకు తీర్పు తీర్చుడనగా యూదులు ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణం పొందవలసి ఉన్నదో దాన్ని సూచించి చెప్పిన మాట నెరవేరును. పిలాతు తిరిగి అధికార మందిరములోనికి ప్రవేశించి యేసుని పిలిపించి యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుసున్నావా లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగిన. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ చూడండి, లోక పాపములను మోసుకుని దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మన అందరి కోసం కూడా ఆనాడు పశువుల తొట్లో ఆయన జన్మించి ఆయన తలదాసుకోవడం అంటే ఆయన జన్మించడానికి కూడా స్థలం లేనటువంటి ఆయన స్థితిలో మన అందరి కోసం ప్రయాణం పెట్టడానికి ఆయన 3.5 సంవత్సరాలు ఆయన ఎంతో ప్రార్థనలతోనూ యాసనలతోనూ ప్రత్యేక రాత్రికాలం అంతా కూడా మొరపెట్టి ఆయన ప్రయాసపడి వారి కోసం ప్రయాసపడుతున్నప్పుడు కూడా ఇక్కడ ఆ ప్రధాన యాజకులు కానీ అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలు కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ వీళ్ళందరికీ కూడా ఏ విధంగా అయినా సరే ప్రభువుకు సిలువ వేయాలని చెప్పి వారు నిర్ణయించుకున్నారండి. ఎందుకంటే వారు వెళుతున్న మార్గం ఏదంటే వారు లోకాసులతో కూడిన మార్గంలో వెళుతున్నారండి. కానీ దేవుడు పాపంలో విడిపించడం కోసం వారి కోసం వచ్చారే. వాళ్ళందరూ కూడా ఒకటే నిర్ణయించుకుని ఏ విధంగా అయినా సరే సిలువ వేయాలి, ఏ విధంగా అయినా సిలువ వేయాలి. కానీ ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలని మనం, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి వారికి సిలువ వేసే అధికారం లేదండి. కేవలం సిలువ ఎవరే వేస్తారు, ఒక రోమీయులకు సంబంధించిన వారు మాత్రం వెయ్యాలి. ఎందుకంటే వారి పరిపాలనలో ఉన్నారు, ఆ అధికారం లేదు. కానీ ఇక్కడ తీసుకుని వచ్చారు ఏ విధంగా అయినా సరే ప్రభుకు సిలువ వేయాలని. అదే విషయాన్ని తీసుకుని వచ్చి ఆయన సిలువ వేయమని చెప్పి ఆయన వద్ద ప్రవేశపెట్టారండి. అక్కడ 33వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిచి యూదుల రాజు నీవేనా అని ఆయన మీద అడగా. ఎందుకంటే వారు నేరం మోపడానికి నేరాలు కనపడటం లేదండి. అంటే అక్కడ ప్రభు మీద దోషాలు వారు మోపడానికి ఒక్క దోషం కూడా కనపడటం లేదు. కొద్దిసేపు వారు అన్నారు దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతానన్నాడు. ఆ తర్వాత మరొక మాట కూడా చెప్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు ఏమీ నేరాలు తీసుకొచ్చినా ఆ సాక్ష్యాలను నిలబడటం లేదండి. ఆ సమయంలో అంటున్నారన్నమాట, అయ్యా ఇక్కడ పిలాతు గారు మీరు ఇక్కడ రాజు ప్రతినిధిగా ఉన్నారు కదా, ఆ రాజుకు వ్యతిరేకంగాను ఆయన మాట్లాడుతున్నారు. నేనే రాజునని చెప్తున్నారు. ఆయన మీరు పన్నులు కట్టవద్దని కూడా ప్రకటిస్తున్నాడు
అని చెప్పి ఆయన మీద నేరం మోపి ఆ విషయాన్ని ఆయన దగ్గర ఆ దృష్టికి తీసుకొచ్చారండి. తీసుకొచ్చినప్పుడు ఆ ఉద్దేశంతో నేను అడుగుతున్నాడు, నువ్వు యూదులు రాజువా అని. ఆ మాట మీకు ఎక్కడ ఉంటుందంటే లూకా సువార్త 23వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూడము. అంతటి వారందరూ లేచి ఆయన పిలాతు వద్దకు తీసుకుపోయి, ఇతడు మా జనము తిరగబడ ప్రేరేపించుచు కైసరుకు పన్నియవద్దు అని తానే క్రీస్తుని ఒక రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. ఎందుకంటే నేరం మోపడానికి నేరాలు లేవండి, దోషాలు మోపడానికి దోషములు లేవండి, అపరాధాలు లేవు. ఆయన పరిశుద్ధుడిగా ఆయన జీవించిన కాలం అంతా ఆయన ఉన్నారండి, ఎక్కడ ఏ లోపము లేదు. కానీ వీరిలో కక్ష ఏమిటి? వీరికి అంటే పరిశుద్ధ మార్గంలోకి వెళ్ళాలని చెప్పి బోధిస్తున్నప్పుడు వీళ్ళు వెళుతున్న మార్గం ఏంటి? ఆచార మార్గం అండి. కేవలం మతాన్ని మాత్రమే వారు నమ్మినవారు, దేవుడిని నమ్మినవారు కాదండి. కేవలం చిన్న పాపం చేయటం, అందరు మతంలో ఉన్న ఆచార ప్రకారం ఆ బలులు ఇచ్చుకోవడం తప్ప వారు ఎప్పుడూ కూడా ప్రభువుని అనుసరించిన వారు కాదండి. అందుకే ప్రభు ఎప్పుడైతే బట్టి దేవుని మార్గాన్ని ప్రకటించడానికి వచ్చారో వారు దేవుని తెలుసుకోలేక, ఎందుకంటే ఆయన కుమారుడికి వస్తారని తెలుసు, అది తెలుసుకోలేక కడకి కుమారుడికి శత్రువులుగా మారారు. మారి ఎలాగైనా సరే ఆయన అడ్డు తొలగించుకోవాలని చెప్పి వారు నిర్ణయించుకున్నారు. కానీ వారు నేరం మోపడానికి ఏ ఒక్క నేరం కూడా కనపడటం లేదు. ఆఖరికి అక్కడ ఉన్న కైసరు, రాజు అయినాడు కైసరుకి వ్యతిరేకంగాను ఈయన మాట్లాడుతున్నాడని చెప్పి నేరం మోపడానికి కూడా సిద్ధపడ్డారు. ఆ విషయమే ఈ యొక్క పిలాతు అడుగుతున్నాడు అన్నమాట, నువ్వు యూదులకు రాజువా? ఆ మాట అన్నాడు ప్రభు ఏమన్నారు చూడమ్మా అక్కడ. నీవు అన్నట్లే అని అతనితో చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనిషిని యందు నాకు ఏ నేరములు కనబడలేదని అని. ఎందుకంటే వాళ్ళు ఏ సాక్ష్యాల నుంచి తీసుకొచ్చారో, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడి తీసుకొచ్చారో వారి సాక్ష్యాలు ఏవి కూడా నిలబడటం లేదండి. ఎందుకంటే ప్రభువులో ఏమున్నది? నీతి, పరలోక నీతి ముందు భూలోక నీతి ఎంత మాత్రం నిలబడదండి. ఎందుకంటే పరిశుద్ధుడి ముందు నిలబడి అబద్ధ సాక్ష్యం చెప్పాలనుకున్నారో చెప్పలేక తడబడుతూ ఉన్నప్పుడు పిలాతు గ్రహించాడండి, వీడు నీతిమంతుడు కావాలని ద్వేషముతోనూ అసూయతోనూ తీసుకొచ్చి శిక్ష వేయించాలని చూస్తున్నారని. అందుకే ఆయన అంటున్నాడు మాట్లాడు, ఈ నీతిమంతు ముందు నాకు ఏ దోషమును కనబడలేదు. ఈ మనిషిని యందు నాకు ఏ నేరమును కనబడలేదు. అయితే వాడు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును ఇంతో సిరియా దేశం అంతటియును యూదయా దేశం అంతటియును ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదల. ఎందుకంటే ఏ విధంగా శిక్ష విధించాలి. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు? అసలు గలిలయ ప్రదేశం ఎలా ఉందండి? మరణాంధకారంలో ఉన్నారు వాళ్ళు, పాపంతో పడిపోయి ద్వేషాలతోనూ పాపములతోనూ ఎందుకంటే మరణాంధకారంలో ఉన్నారండి, శాపగ్రస్తులుగా ఉన్నారండి. వారందరూ ఎవరి కోసం చూస్తున్నారు? రక్షకుడి కోసం ఎదురు చూస్తున్నారండి, ఆ వెలుగు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ వెలుగునివ్వడానికి ప్రభు అక్కడి సువార్త మొదలుపెట్టారండి. అవన్నీ కూడా వీరు నేరాలుగా కనపడుతున్నాయి. ఎందుకంటే పాపములోంచి బయటికి రండి, నీతి మార్గంలో నడవండి, వెలుగులో నడవండి అని ఆయన గురించి మనం చెప్తే ఆ మాటలు లోకానికి ఎలా కనపడుతుందండి? ఎందుకంటే సిలువని గురించిన వార్త ఈ లోకానికి ఎలా ఉంటుందండి? వెరితనంగా ఉంటుంది. కానీ నమ్మిన వారికి దేవుని శక్తి ఉంటుందండి. ఇప్పుడు ఈ నేరాలు ఎవరు మోపుతున్నారు? యూద జనాంగం అండి. ఎవరైతే మందిరములో ప్రధాన యాజకుడిగా నియమించబడ్డారో ఆ ప్రధాన యాజకుడు, అక్కడ పెద్దలుగా నియమించబడ్డారో ఆ పెద్దలు, అక్కడ ఉన్న సమాజ సేవకులు, అదేవిధంగా అధికారులు, వీళ్ళందరూ కూడా సమకూడి ఏ విధంగానే సరే ప్రభుని అడ్డు తొలగించుకోవాలని చెప్పి రకరకాల నేరాలను తీసుకొచ్చి వాళ్ళు ముందు పెట్టారండి. కానీ ఏ ఒక్కటి కూడా
ఆయన ముందు నిలవలేదు. కాబట్టి ఇప్పుడు ఇంకో నేరం తీసుకొస్తున్నారండి. గలిలయ ప్రదేశం అంతా కూడా వీరు అంతా కూడా రేపుసున్నారు. మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారము కింద ఉన్న ప్రదేశవాడని తెలుసుకుని హేరోదునంతకు అక్కడ పంపించారండి. అక్కడేమోను ఆ నేరము ఏమిటో కనుక్కోలేక అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇతని దగ్గరికి పంపించారు. కానీ అక్కడికి నుంచి ఇక్కడ తిప్పుతున్నారు, ఇక్కడి నుంచి అక్కడ తిప్పుతున్నారు, కానీ ఎక్కడ కూడా నేరం అని నిలబడతలేదండి. ఏ నేరము కూడా ఆయన మీద ఏలుబడి చేయడానికి, వారు శిక్షించడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ వీరు ఇంకా పట్టుదలగాను సిలువు వేయండి, సిలువు వేయండి అని చెప్పి ఎప్పుడైతే కేకలు వేయటం చేస్తూనే ఉన్నారు. ఇంకా ముంచదమ్మా. యేసును చూసి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచన క్రియ చేయగా, ఎందుకంటేనే ప్రభు చేసిన సేవ అక్కడ హేరోదు ఉన్నటువంటి ఆ ప్రధానమంత్రి దగ్గర వరకు వెళ్ళిందండి. ఆయన అనుకుంటున్నాడు ఈ ప్రభు ఏమైనా ఒక సూచన క్రియ చేస్తే బాగుంటుంది కదా, చూద్దామని చెప్పి ఆశపడుతున్నారండి. నిరీక్షించి బహుకాలము నుండి ఆయన చూడగోరేను, కానీ ఆయన చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇయ్యలేదండి. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను అపహసించి ఆయనకు తటస్థమైన వస్త్రము తొడిగించి పిలాతునద్దకు మరలా అక్కడ అవమానపరిచి మళ్ళీ అదే పిలాతు దగ్గరికి మళ్ళీ పంపించారండి. ఇప్పుడు మూలవాక్యంలో చదువు. అందుకు పిలాతు యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్టు నా సేవకులు పోరాడుదురు కదా, కానీ నా రాజ్యము జన సంబంధమైంది కాదనెను. అందుకు పిలాతు నువ్వు రాజువా ఆయన అడగగా యేసు నీవన్నట్టే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇప్పుడు ఎందుకు పుట్టారండి? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే భూలోకమునకు ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినునెను. అందుకు పిలాతు, ఇంతకీ పిలాతు ఎవరండి? ఇప్పుడు ప్రభువుకి శిక్ష వేయడానికి తీర్పు చెప్పాలి, కానీ సత్యం గురించి తెలియదు. మరి ఈ రోజుల్లో కూడా న్యాయాలు ఎలా జరుగుతున్నాయండి? ఎందుకంటే ఒక్కో చోట కోర్టు తీర్పులు చూస్తుంటే ముక్కుని వేలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. భూలోక నీతి ఎప్పుడు కూడా అంతేనండి, సత్యం తెలియదు కానీ తీర్పులు మాత్రం విధిస్తారండి. ఇప్పుడు తాను తీర్పు చెప్పవలసిన వాడు ప్రభువుని అడుగుతున్నాడు, సత్యం అంటే ఏమిటి? ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషమును
నాకు కనబడలేదు. ఎందుకంటే ఆయన తెలిసిపోయిందండి, యూదులు అసూయతోనూ దేశముతోనే పనిచేస్తున్నారు. కానీ ఈయన భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అంటే ఈయన ఒకవేళ దేవుని కుమారుడైతే నీ శాపగ్రస్తుడిని అవ్వాలి. ఇటు యూదులకి భయపడుతున్నాడు, ఇటు ఈయనకి భయపడుతున్నాడు. ఒకవేళ ఈ యూదులు వెళ్ళి ఆ రాజు కైసర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫిర్యాదులు చేస్తారేమో, ఈ ఉన్న పదవి వెళ్ళిపోతుందేమో అని బాధలు పడుతూ ఇది నందు నాకు ఏ నేరము కనబడటం లేదు, అయినను పస్కా పండుగలో నేను ఒకని మీకు ఏదో రకంగా ఈయన విడిపించాలని చెప్పి ఆయన అనుకున్నాడు. ఆయన ముందు ఏం పెట్టాడు? ఇప్పుడు పస్కా పండుగ రోజున ఒక నేరస్తుడికి విడుదల ఇవ్వాలండి, అంటే యోధా చట్టం ప్రకారం ఇవ్వాలి. అదే విషయాన్ని ముందు పెట్టుకున్నాడు. అదిగో ఇక్కడ మీకు ఎలాగైనా సరే ఒక నేరస్తుడిని ఈ పండగ వదిలిపెట్టాలి కదా. ఇక్కడ మనకి మీ ముందు బరబ్బా అనేటువంటి కఠినమైనటువంటి నేరస్తుడండి. ఆయన అనేక మందిని హత్యలు చేశాడు, అనేక దారుణాలు చేశాడండి, దోపిడీలు చేశాడు. ఆయన ఎలాగుంటాడు? ఉగ్రవాది అంటారు చూడండి. ఇప్పుడు ఆ ఉగ్రవాదికి సంబంధించిన వాడండి. అటువంటి వాడిని బందిపోటు దొంగే కాదండి, ఉగ్రవాది ఆయన. ఎందుకంటే ఆయన సిద్ధాంతాన్ని నమ్మి అది అచ్చుల వల్లనే నెరవేరుతుందని చెప్పి నమ్మినవాడు. అంటే ఈరోజు నక్సలైట్లు అంటారు చూడండి, ఆ టైప్ అండి. ఆ విధంగాను నమ్మినవాడండి. ఆయన ఎలా బంధించారు, జైల్లో వేసారు. ఇప్పుడు అందరి దృష్టిలో ఆయన పెద్ద నేరస్తుడని అందరి పేరు ఉందండి. ఆయన ముందు పెడితే ఏసైని వదిలేస్తారేమో అనుకున్నాడు. ఆయన ఆశపడి ఎలాగైనా సరే ఆయన తప్పించాలనుకున్నాడు. ఆయన ముందు పెట్టాడు. కానీ వాళ్ళు ఏమంటున్నారు అక్కడ? యూదుల రాజును మీకు విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాని విడుదల చెయ్యము అని మరలా కేకలు వేసిరి. ఈ యొక్క బరబ్బా ఎవరండి? ఆవిడ పిలాతు. ఇక్కడ విషయం చూడండి, నేరస్తుడి కాదని తానే చెప్తున్నాడు, ఆయనలో దోషం లేదని తానే చెప్తున్నాడు. ఎక్కడైనా న్యాయమూర్తి అన్నవారు అక్కడున్న జనాన్ని బట్టి తీర్పులు చెప్తారా, న్యాయాన్ని బట్టి తీర్పు చెప్తారా? అంతేకాదు, అన్యాయపు తీర్పు. ఈ నేరం మోపిన వాళ్ళు ఎలా మోపుతున్నారేమో, వీళ్ళు అనేక రకాల ప్రయత్నం చేశారండి, ఎక్కడా కూడా వాళ్ళకి అవకాశం దొరకలేదు. కానీ మరొక విధంగా చూడండి అన్నమాట. యోహానులో 19:7 చూడమ్మా. అందుకు యూదులు మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడునని ఇతడు చెప్పుకొనిన గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పి. ఎందుకంటే ఆ సమయంలోనూ ఈ పిలాతు ఏమన్నాడంటే మీరే సిలువను వేసుకోండి అని మీ చేతికి అప్పచెప్పేస్తానని చెప్పి ఆయన చెప్పినప్పుడు వాళ్ళు వెనక్కి తగ్గారండి. ఎందుకంటే వాళ్ళు సిలువ వేసే అధికారం అనేది ఆ సమయం వాళ్ళకి లేదండి. సిలువ వేయటానికి వాళ్ళకి అధికారం లేదండి. ఎందుకంటే యోధా గ్రంథం ప్రకారం వారు సిలువ వేయటానికి ఎంతమో అధికారం లేదు. అధికారం ఎవరికి ఉన్నది? పిలాతుకు మాత్రమే ఉందండి. చదువమ్మా. పిలాతు ఆ మాట విని మరీ ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలోకి ప్రవేశించి నీవు ఎక్కడి నుంచి వచ్చితవని యేసుని అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరమును ఇవ్వలేదు గనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద ఏ అధికారమును ఉండ. ఇక్కడ సత్యం చూడాలంటే యేసే ఎవరు? రాజులు రాజు, ప్రభులు ప్రభు. రేపు తీర్పు చెప్పేవాళ్ళు ఎవరు? యేసయ్యే తీర్పు చెప్పాలి.
అంటే పరలోక ప్రభు ఆయన. ఇక్కడ ఉన్నట్టు రాజులందరికీ ఆయనే ప్రభు అండి. అధికారులైనను ప్రభుత్వములైనను ఆయన ద్వారానే కలిగినాయి. మరి ఆయనకే శిక్ష విధించటానికి ఈ పిలాతు నిలిచి ఉన్నాడు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే పరలోక ప్రభువుకి భూలోక ప్రభువు శిక్ష విధించడానికి సిద్ధపడుతున్నాడు. కానీ నేరం అనేది కనపడటం లేదు. కానీ ఇంకో విషయం అండి, పిలాతు రేపొద్దని ఎక్కడ చేతులు కట్టి నిలబడాలండి? అంటే ఇవాళ శిక్ష వేయిస్తాడు, కానీ రేపొద్దున తను వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరి ముందు నిలబడాలి? అదే యేసే దగ్గరే చేతులు కట్టి నిలబడవలసిందేనండి. ఇది పరిస్థితి అండి. ఈ పరిస్థితుల్లోనూ వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వారు ఎంత మాత్రం శిక్ష విధించడానికి పిలాతు ఒప్పుకోవట్లేదండి. కానీ వాళ్ళు అంటారన్నమాట, అయితే నువ్వు నీ రాజుకి కైసరికి వ్యతిరేకంగా తిరుగుతున్నావా, ఇద్దరు కలిసి ఒకటైపోయారా అని చెప్పి ఆయన మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం నీ కైసరికి తెలుసుకుంటాం ఎందుకు ఆయన భయపడిపోయాడు. భయపడిపోయి వారిని అప్పచెప్పేసాడండి. చదువమ్మా. కానీ యూదులు నీవు ఇతని విడుదల చేసితివా, కైసరుకు నీవు స్నేహితుడు కాదు, తాను రాజని చెప్పుకొని చిన్న ప్రతి వాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్న వాడే అని కేకలు వేసిరి. హల్లెలూయా. చూడండి, ఏ విధంగా అయినా సరే శిక్ష విధించాలి అని చెప్పి వీళ్ళ ప్రయత్నం అండి. కానీ అన్ని ప్రయత్నాలు ఏమవుతున్నాయి? అన్నీ అర్థమైపోతున్నాయండి. ఇప్పుడు మిగిలింది ఏమిటంటే అల్లరి చేయటం మాత్రమే. ఇక్కడ ఏ నేరం కూడా వారు ఏమాత్రం నిరూపించలేకపోతున్నారండి. కానీ ఇప్పుడు అల్లరి మాత్రమేనండి. సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పి కేకలు వేస్తుంటే అల్లరి ఎప్పుడైతే ఎక్కువైపోయిందో అప్పుడు సిలువుకు అప్పచెప్పాడు. ఇంకా ముంచదమ్మా. పిలాతు ఈ మాట విని యేసును బయటకు తీసుకుని వచ్చి ఒక నిమిషం ఆగమ్మా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19 నుంచి 24 వరకు చదువమ్మా. యేసు 19:27. అతడు న్యాయపీఠ మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడి తిని అని అతని యొద్దకు అది పంపించాను. అంటే చూడండి, అక్కడ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చి ప్రేరేపించారు. మీరు కేకలు వేయండి, సిలువ వేయండి, మరి కేకలు వేయండి, కేకలు వేయమని చెప్పి తలాకోత డబ్బులు పెట్టి వాళ్ళని అందరూ రెచ్చగొట్టారండి. ఆ రెచ్చగొట్టి ఇంకా అల్లరి ఎక్కువ చేశారు. అల్లరి ఎక్కువ అయిపోయేటప్పటికి ఈయన అదుపు చేయలేని పరిస్థితి వచ్చిందండి. ఆ స్థితిలో ఇంకా ముచ్చదం అక్కడ అధిపతి ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బాని అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. హల్లెలూయా. ఎందుకే లోకరక్షణగా వచ్చిన ప్రభుని అందరూ ఏం కోరుకుంటున్నారండి? లోక పాపాలు మోసుకుని పోవటానికి, మనం విడిపించడానికి, ఆయన లోకానికి ఆయన జన్మించడానికి వచ్చి మన కోసం ఆయన సమస్తం భరించడానికి సిద్ధపడుతుంటే ఇక్కడ ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారండి? సిలువ వేయుడి, సిలువ వేయుడి. ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా
ఆయన ఏం తప్పు చేసాడు అంటే దానికి సమాధానం చెప్పడం లేదండి. సిలువ వేయండి, సిలువ వేయండి, అంతేనే. సిలువ వేయండి, సిలువ వేయండి. అక్కడ జనమంతా ఒకే మాట మీద ఉంటే ఇంకెవరేం చేస్తారండి? పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూసుకునుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కానీ. ఎందుకంటే ఒక విచిత్రం అండి, పిలాతుకు నీతిమంతుడు అని తెలుసు. ముందుగా శిక్ష విధించేసాడండి. అక్కడ 39 కొరడా దెబ్బలు కొట్టడానికి అవకాశం ఇచ్చాడు. ఒక్కొక్క కొరడాకి ఒక్కొక్క దానికి ఒక 5 పచ్చి కొసలు ఉంటాయండి. 5 కొస, ఒక్కొక్క కొసకే మరి ఒక 5 వేసి ఉంటాయండి. అలాగా ఒక కొరడా దెబ్బ కొడితే అక్కడ ఒక్క దెబ్బ కింద కనపడతాం కానీ 5 చోట్ల తగులుతాయండి. ఈ 5 చోట్ల కూడా ఎలాగుంటాయి? దగ్గర ఒక అంగుళన్నర 2 అంగుళాల దగ్గర ముళ్ళు, గేల ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు, గేల ముళ్ళు ఎలాగుంటాయంటే ఈ రకంగా ఉంటాయి. ఈ రకంగా ఉన్నప్పుడు ఈ ముళ్ళుకి ఎదురు ఉంటుందండి. అది ఈ అంగుళం లోతు వేయగా లోపల దిగుతుంది. కొట్టినప్పుడు అంగుళం అంటే చెక్క మీద ఇలా కొడితే చెక్క ఇంత మొక్కు కూడా వస్తుందండి. ఈ రాజు కూర్చున్నటువంటి టేబుల్ మీద దాన్ని ఇలా కొట్టినప్పుడు అందులో ఒక ముళ్ళు అందులో ఇరుక్కుని లాగితే ఇంత చెక్క ముక్క వచ్చిందండి. అటువంటి కొరడా దెబ్బలతో ఒకటి తక్కువ 40 దెబ్బలు ఈ లెక్కను లెక్కేసుకుంటే అందులో ఎలాగా ఓ పక్కన కొట్టినప్పుడు మొత్తం ఒళ్ళంతా చీర్చి వేయబడినప్పుడు మళ్ళీ తిప్పి ఆ పక్కన కూడా దెబ్బలు కొట్టినా సరే మళ్ళీని ఈ పక్క ఆ పక్క 4 ఏపులుగా తిప్పి కడకే ఒళ్ళంతా కూడా దున్నినట్లుగాను చేసే. ఎందుకంటే ఒక గేలమూలు దిగిందనుకోండి దగ్గర మీకు 2 అంగుళాలైనా సరే లోపలికి వెళ్ళి కన్నం చీల్చుకుని బయటకు వస్తుందండి, మొత్తం మాంసం ముద్దలాగా. ఈ శిక్ష ఎవరు వేశారు? ఇది ఈ పిలాతు అండి. కానీ నేనేమంటున్నాడు? ఈ నీతిమంతుని యందు రక్తము నా మీదకు రాకుండానట్లుగా, నా పిల్లల మీద రాకుండానట్లుగా నేను చేతులు కడిగేసుకుంటున్నానని చెప్పి చేతులు కడిగేసు. ఎంత పిచ్చోడంటే ఇప్పుడు ఈయన చేసిన పాపం కడగబడాలంటే ఎవరినైతే శిక్షించాడో ఆయన రక్తమే కావాలండి. ఆయన రక్తం ద్వారానే క్షమాపణ దొరుకుతుంది. ఈ పిలాతుకు కూడాను అక్కడున్న దోషం విధించి అందరూ సిలువ ఏమన్నా వారి పాపములు కూడాను శిక్ష విధించినటువంటి ఇతని పాపం కూడాను కడగబడాలంటే నీటి ద్వారా కడగబడతాయా, యేసు రక్తం ద్వారా కడగబడతాయా? ఈ యుగపు దేవత మనోనేత్రాలను మూసివేయబడి ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదండి. ఆయన అనుకుంటున్నాడు ఆ చేతిలోని చెంబులో నీళ్ళతో చేతులు కడిగేసుకుంటే ఈ పాపం అంతా పోతుంది. ఆ పాపం పోదండి. అప్పగించిన వాడికి ఎంత పాపం ఉన్నదో అందులో పాలుబందు తీసుకున్న వాళ్ళకి అంతే పాపం ఉంటుంది. చేతులు కడిగేసుకున్నప్పటికే ఈయన అక్కడ కొరడా దెబ్బలతో కొట్టించడం జరిగింది. అక్కడ ఒళ్ళంతా దున్ను వేయబడినట్టు అయిపోయింది. కడకే మొత్తం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా 4 ఏపులను కూడాను నాగలతో దున్నిన విధంగా వారు చర్మాన్ని చీల్చి వేసేసారండి. కారణం ఏమిటి? ఆ శిక్షను ఎందుకు విధించవలసి వచ్చిందంటే నరుని దేహము అంతా కూడా ఎటువంటిది? పాము విషము లాంటిదండి. ఎందుకంటే మన అపరాధాలు, పాపములు, దోషములు అన్నీ కూడాను మన ఒంటి నిండా ఉన్నాయి. అవన్నీ ఎందుకంటే ఆ రక్తం అంతా కార్చబడాలి కాబట్టి ఆయన శరీరం అంతా దున్నబడి ఆ యొక్క నరుని యొక్క పాపములు కలిగినటువంటి ఆ దేహంలో ఉన్నటువంటి రక్తం అంతా విషముతో కలిసి ఉంది కాబట్టి ఆ రక్తం అంతా కూడా కాల్చివేయబడే విధంగా ఆయన శరీరము అసలు దున్నబడింది. అది అయిపోయిన తర్వాత ఆయన ఓదారంగు వస్త్రం ధరించి చేశారు. ఆయన వస్త్రంలో తీసి
ఎర్రటి అంగి అంటే మహారాజులు ధరించే అంగిని ముళ్ళ కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో పెట్టి ఉంచి ఆయన ఎదుట యూదుల రాజా శుభమని ఆయనను అపహాసించిరి. ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకుని ఎందుకంటే రెల్లుని చేతు తీసుకుని ఆ రెల్లుతోనూ ఆయన తల మీద ఇవన్నీ కూడా ప్రవచనాలండి. ఈ మాటలన్నీ కూడా యెషయా గ్రంథంలో ఉంటాయి. రెల్లును చేయటం విరవడు అన్న మాటలు కూడా ఉంటాయి. అవన్నీ ప్రవచనాలు. అవన్నీ నెరవేర్చడం కోసం ఒకదాని వెంట అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాయి. అపహాసించిన తర్వాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. ఒక నిమిషం, ఎందుకంటే ముళ్ళ కిరీటం ధరింపజేశారు. ఆ యొక్క ముళ్ళ కిరీటం ఎలాగుంటుంది? ఒక్కొక్క ముళ్ళును అంగుళన్నర పొడుగు ఉంటుందండి. మొత్తం తల చుట్టూ కూడా ముళ్ళ అంటే ఇనప కంచి అండి. ఆ కంచికి ఒక్కొక్క ముళ్ళును అంటే ఒక పక్కనే ఉండవండి, అన్నీ 4 ఏపులకి వచ్చి ఉంటాయండి, ముళ్ళు ఉంటాయండి. ఆ ముళ్ళు ఒక్కో ముళ్ళు కూడా అంగుళన్నర ఉంటుందండి. అంగుళన్నర ముళ్ళు మొత్తం కంచి అంతా చుట్టేసి తలకు చుట్టేసి అక్కడ ఉన్న సుత్తి అంటే పెద్ద సుత్తి ఒకటి సుత్తి అంటే కర్ర సుత్తి అండి తీసుకుని అది తల మీద దిగ్గొట్టారు. ఆ రకంగా దిగ్గొట్టడం కారణం ఏమిటి? ఎందుకంటే నరుని యొక్క తలంపులు ఎక్కడి నుంచి వస్తాయండి? ప్రతిదిని. ఎందుకంటే ఏ నరుడైనా సరే నిలువెల్ల విషము కలిగిన వాడు. అదేవిధంగా ఏ నరుడైన తలంపులైనా సరే అక్కడ అన్నీ కూడా పాపపు తలంపులేనండి. వీటన్నిటికి శిక్ష విధించాలి. ఆ శిక్షని అంతటి కూడా ఆయన భరించడం కోసం ఆ యొక్క ముళ్ళ కిరీటం అనే దాన్ని ఆయన ధరింపజేయడం జరిగిందండి. ఇప్పుడు ఆ యొక్క శిక్ష పడినప్పుడు తర్వాత ఆ ముళ్ళ కిరీటం ధరింపజేసినప్పుడు మొత్తం నడినెత్తి నుంచి మొదలుకొని కింద అరికాళ్ళ వరకు కూడాను రక్తపు దారాలు అక్కడ ప్రవహించినాయి. కల్వరి నది అంటారు చూడండి, అదేనే. అవన్నీ కూడా ధరింపై మొత్తం అంతా కూడా ఆయన ఒళ్ళంతా కూడా చీల్చివేయబడి తలంతా చీల్చివేయబడి ముఖం నుంచి అంతా కూడా రక్తం కారుతున్న పరిస్థితుల్లోనే ఆయన ఆ విధంగా శిక్ష విధించి, ఎందుకంటే నరుడు పొందుకోవలసిన శిక్షని ఆ సమయంలోనూ తాను పొందుకున్నాడండి. అందుకే శిలువ మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. ఈ శిక్ష ఎవరు భరించాలి? కేవలం మనమేనండి. కానీ ఆ శిక్ష భరించే పరిస్థితి మనకు ఉందా? ఆ పరిస్థితి ఎందుకంటే ఈ శిక్షను మన మీద వేయటానికి ఇష్టం లేకే ఆయన, ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైనటువంటి ఏకైక కుమారుణ్ణి మన కోసం అనుకుని, ఎందుకంటే ఈ శిక్ష ఎందుకంటే తన సృష్టికర్త తన రూపంలో తన స్వరూపంలో మనల్ని ఆయన సృష్టించారు కాబట్టి, ఆయన రూపాన్ని ఇచ్చారు కాబట్టి, ఆయన పోలికలు మనకి ఇచ్చారు కాబట్టి మనల మీద శిక్ష వేయడానికి ఇష్టపడకుండా ఆ శిక్షను తానే అనుభవించడానికి తానే ఒక కుమారుడిగా జన్మించి ఆయనకే ఆ శిక్షను వేసి ఆ శిక్షని ఆయన పూర్తి చేశారు. ఆ మాట యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటాయి. వ్యసనాక్రాంతుడిగాను వ్యాధిని అనుభవించినగాను మనుషులు చూడనల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడినాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతుమి. నిక్షేమగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములు వహించెను. అయినను మొత్తపడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి.
మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తమకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపగా. చూడండి, యెహోవా ఆ దోషాలన్నీ ఎవరి మీద మోపారండి? దారి తప్పింది మనము, ద్రోహం చేసింది మనము, శిక్ష అనుభవించవలసింది మనము. కానీ మన అన్నీ కూడా ఎవరి మీద మోపవలసి వచ్చిందండి? ఎందుకంటే మీ పిల్లలు తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించి వస్తే ఆ శిక్షని తల్లిదండ్రులు తీసుకుంటారు, కానీ పిల్లల మీద మోపరండి. అది ఎంత మాత్రం ఒప్పుకోరండి. ఎందుకంటే మీ పిల్లల మీద మీకు ఎంత ప్రేమ ఉంటుందో అలాగే దేవునికి కూడా ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందండి? తన చేతులతో సృష్టించినవాడు తన పిల్లల మీద ఆ ప్రేమను కలిగిన వాడు కాబట్టి తానేమో కుమారుడిగా జన్మించి మన మీద ఏలుబడి చేస్తాడు. పాపములు అన్నిటికీ కూడా తానే ఈ లోకంలో జన్మించి ఆ పాపములు తానే మోసుకుని మన కళ్ళ ముందు పెడుతున్నారండి. పాపానికి వచ్చే జీతము ఇది. అంటే ఈ శిక్ష పాపానికి వస్తుంది. ఇప్పుడు ప్రభు గురించి ఈ బాధలను చెప్పుకున్నామండి. ఆయన శరీరం ఎలా దున్నబడిందో, అదేవిధంగా ఆయన ఒక శిరస్సు ఎలాగ ముళ్ళ కిరీటం ద్వారా ఎలా బాధించబడిందో, ఆయన రక్తం ఎలా కారిందో చెప్పుకుంటున్నాం. మరి ఇవన్నీ కూడా ఎందువల్ల వచ్చినాయి? పాపం వల్ల అండి. పాపానికి వచ్చే జీతము మరణం. ఆ మరణం ఎలాగా? ఇటువంటి మరణమేనండి. ఇటువంటి మరణం పాపం కోరుతుందండి. అది మనకు చూపించడం కోసమే ఆయన బహిరంగంగా ఆ శిక్షను తాను అనుభవించారండి. పాపం చేసింది మనము, కానీ శిక్ష అనుభవించింది ఆయనండి. మరి ఆ శిక్షను అనుభవించిన ఆయన ఎదిరింపలేదు. చదువమ్మా. మన అతిక్రమ క్రియలు బట్టి అది గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం. ఎందుకంటే శిక్ష విధించవలసిన రాజు ఏమన్నాడు? నీతిమంతుడు అన్నాడు. ఆ శిక్ష విధించలేకపోయాడు. అక్కడ ప్రధాన రాజు దగ్గర తీసుకెళ్ళారు. అతను శిక్ష విధించలేకపోయాడండి. అదేదో మీరే తెలుసుకోమని వెనక పంపించాడు. ఈయన అంటున్నాడు ఈలో ఏ దోషమూ లేదన్నాడు. చేతులు కడిగేసుకున్నాడు. కడక విడిపించిన ప్రయత్నం చేశాడు. కానీ నేరం మోపిన వాళ్ళు శిక్ష విధించాలా? అక విచారణ చేయవలసిన న్యాయమూర్తి శిక్ష విధించాలా? ఈ న్యాయమూర్తి ఎవరిని చూస్తున్నాడు? న్యాయాన్ని చూడాలి, జనాన్ని చూడాలి. అంటే ప్రజలందరూ కోరి ఏదైనా చంపేయండి, చంపించేస్తాడా? ఇది భూలోక నీతి అండి. అందుకే మనం ఏ నీతిలో వెళ్ళాలి? ఇప్పుడు పరలోక నీతిని వెతికితేనే మన సత్యంలో నిలవగలుగుతాం. భూలోక నీతి వెతికామనుకోండి స్వార్థంతో కూడినటువంటి తీర్పుల్లోకి వెళ్ళవలసి వస్తుంది. అంత స్వార్థమే ఉంటుందండి. ఏ ద్వేషము లేదు, ఏ నేరం, ఆయనలో ఏ దోషము లేదండి. ఏమీ లేకపోయినా సరే ఆయన మీద కడకే ఆయన మీద నేరాలు మోపి ఆ నేరాలకు ఎటువంటి నేరాలు అయ్యి దేవాలయాన్ని పడగొట్టి 3 దినములు లేపుతాడంట. ఇతను దేవుని కుమారుడిని తను ప్రకటించుకుంటున్నాడు. అదేవిధంగా యూదులు రాజుగా ఆయన ప్రకటించుకుంటున్నాడు. ఈ నేరాలండి. ఇంకా ముందు చదువు. బాధింపబడిన అతను నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుకోబడెను. అతడు నా జనుల అతిక్రమ క్రియలు బట్టి మొత్తబడిన కదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించెదరు. ఆలోచించే వారెవ్వరు? అతడు మరణమైనప్పుడు
నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు, అతడు నలగొట్టుటకు యెహోవాకు ఆయనలో ఏ దోషము లేదు. కానీ దేవునికి అతను నలగొట్టడానికి ఎందుకు ఇష్టమైంది? లోకంలో ఉన్న పాపం మనకి పరిహరించడానికి తానే కుమారుడిగా వచ్చి ఆ భారానంద తాను మోయటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి అవన్నీ కూడా తాను భరించి పాపానికి వచ్చే జీతాన్ని, ఆ మరణాన్ని అక్కడ చెల్లించి వేసి, ఎందుకంటే ఆయన పని చేయకపోతే ఈ లోకంలోనే మనం అందరం కూడా శిలువ మీద ఉండి వేలాడవలసిన వారివేనండి. అందుకే అక్కడ ముగ్గురు ఉన్నారు, ఆ పక్కన దొంగ ఈ పక్కన దొంగ ఉన్నారు. ఈ మయ్యాన్ని యేసయ్య ఉన్నారు. ఆ పక్క దొంగ ఉన్నాడు, ఈ పక్క దొంగ ఉన్నాడు. ఆ పక్కన దొంగ ఈ పక్కన దొంగ ఎవరండి? ఆ పక్కన దొంగ ఈ పక్కన దొంగ ఇక్కడ మనమేనండి. అంటే మనం అక్కడ శిలువ మీద ఉన్నవారమే, అది గుర్తుంచుకోవాలని మనం. ఎందుకంటే శిలువ మీద వేలాడుతున్న వారమే అందరూ, మన పరిస్థితి ఇదే. కానీ ఓ పక్కన దొంగ ఏమంటున్నాడు? అదే నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్నును జ్ఞాపకము చేసుకో. అంటే ఆయనలో మారుమనసు పొందిన వారు ఉన్నారు, మారుమనసు పొందని వారు కూడా ఉన్నారు. ఇద్దరు ఎక్కడున్నారు? శిలువ మీద ఉన్నారండి. ఆ శిలువ మీద ఉన్న ఆయన మనం రక్షించడం కోసం ఆయన నోరు మెదపకుండా ఆ శిక్షలన్నీ కూడా ఆయన పొందుకున్నారండి. కాబట్టి ఆయన అన్యాయపు తీర్పు నొందిన వాడే ఉన్నారు. అపహాసించారండి, ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అయినా సరే అవన్నీ ఎవరు మోసుకున్నారండి? ఆయనే మోసుకున్నారు. ఇప్పుడు మీరు మూలవాక్యంలోకి వెళదాం. తీసుకుని పోయిరి. ఆయనే తన సిలువను మోసుకుని కపాల స్థలమునకు మోయిరి. ఇవన్నీ కూడా ప్రవచనాలండి, అన్నీ జరిగినాయి. ఒకసారి చూడండి, చిన్న మాట పరమగీతాల్లో కనపడుతుంది. 3:11 చదువు. సియోను కుమార్తెలారా వెంచేయుడి, కిరీటము ధరించి సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటమును చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరం. ఎందుకంటే లోక కళ్యాణం కోసం ఆయన ఈ లోకానికి వచ్చారండి. లోక కళ్యాణం అంటే ఏమిటి? పాపముతో నిలిచి ఉన్న పాపాన్ని పరిహరించేదే లోక కళ్యాణం. ఎందుకంటే ఒక మంచి కార్యం జరిగిందని ఏమంటామండి మనం? అక్కడ ఏదైనా ఒక మంచి కార్యం జరుగుతుంది, దాన్ని ఏమంటాం మనం? లోక కళ్యాణం. అదే, ఎందుకంటే అది ఒకరు కలిగేది అయితే ఆ మాట అనరండి. కానీ సమస్త జనాంగానికి కలిగేటువంటి ఆ కార్యము అని ఏమంటాం మనం? లోక కళ్యాణము అంటామండి. ఈ లోకానికి జరగబోతున్న మేలు కోసం అయినా సంతోషించి తన ప్రాణం పెట్టడానికి అది సంతోషించారండి. కానీ ఆ యొక్క తల్లి ఏం పెట్టింది? ఆ తల్లి అంటే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు సమాజం అండి. ఏ సమాజంలో అయితే ఆయన జన్మించారో, ఏ సంఘం అయితే తల్లిగా ఉన్నదో ఆ సంఘం ఏం పెట్టిందండి అమ్మా? ఆ సంఘం పెట్టిన కిరీటమే ముళ్ళ కిరీటం అండి. ఆ ముళ్ళ కిరీటం ఎవరికి పెట్టారు? సొలొమోను మహారాజు. అంటే రాజులకు రాజే, ప్రభువులు ప్రభు అయినటువంటి ప్రభువుకే సిలువ వేయటానికి ముందుగానే ముళ్ళ కిరీటం ధరింపజేసి, రాజవస్త్రము ధరింపజేసి, ఆయన అవమానపరిచి సిలువను ఎత్తి ఆయన భుజాల మీద వేసి ఆయన నడిపిస్తున్నారండి. అందుకే రాజులకు రాజు, ప్రభులు ప్రభు. అందుకే సొలొమోను మహారాజుకు పెట్టిన ఆ యొక్క కిరీటమును చూడుడి. కానీ వారు పెట్టి అవమానించాలనుకున్నారు, కానీ దాన్ని మహిమ కిరీటంగా మార్చారు. ఎందుకంటే వాళ్ళు పెట్టింది ముళ్ళ కిరీటం, కానీ ముళ్ళ కిరీటాన్ని ప్రభు మహిమ కిరీటంగా మార్చి ఏ తలంపుల వల్ల అయితే పాపంలో పడ్డారో ఆ తలంపులకి తన తల మీద శిక్ష వేసుకుని ఆ పాపానికి పరిహారం కింద
ఆయన చెల్లించారండి. అదే మహిమ కిరీటంగా ఆయన ఇవన్నీ చేయడానికి ఆయన సంతోషముతో ఆయన ఈ కార్యాలు జరిగించారండి. ఆయన బహుగా సంతోషించాను అన్న మాట ఉంది కదమ్మా, చదవమ్మా. అతనికి పెట్టిన కిరీటము చూడుడి, అతను పెట్టిన కిరీటము చూడుడి, ఆ దినము అతనికి బహు సంతోషకరము. ఆ దినము అతనికి బహు సంతోషకరము. నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి. చాలం ఒకసారి మనం ఇక్కడ మార్క్స్ వార్త 15 అధ్యాయంలో 17 నుంచి చదవమ్మా. ఆయన ఊదారంగు వస్త్రము ధరింపజేసి ముళ్ళ కిరీటం ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయన వందనము చేయసాగిరి. కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయన అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న యూదారంగు వస్త్రములను తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకుని పోయి. ఇక్కడ ఒక విషయం గమనించాలండి. నిర్గమకాండములోను ఈ ప్రజలందరూ కూడా దేవుని ముందు అక్కడ ఒక వాగ్దానం చేశారు. ఆ రోజులు నిర్గమకాండములోను దేవుని ముందు వీళ్ళందరూ కూడా 19వ అధ్యాయంలో చూడ 3 నుంచి 6 వచనాలు. మోసే నిర్గమకాండం 19:3 అమ్మ, చదవమ్మ. మోసే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చరించి ఇశ్రాయేలీయులకు నీవు తెలపవలసింది ఏమనగా, ఈ ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్ములను గడ్డ రెక్కల మీద మోసుకునేటట్లుగా అమ్మా నా యొద్దకు నేను ఎచ్చట చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశములలో జనాంగములలో నాకు స్వకీయ సాంపద్యము నగ్గుదురు. అంటే సాంపద్యం అంటే ఏమిటి? దేవుని సొంత ప్రజలు అవుతారండి. మరి ఆ సొంత ప్రజలు ఈరోజు ఆ దేవుని కుమారునికి ఏమి వేస్తున్నారండి? సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపంలోను రాజ్యముగాను ప్రత్యేక జనముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఈవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోసే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ ఆయన ఎదుట తెలియబరిచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని అందరు ఏకముగా. అంటే ఆ రోజు దేవుని దేవుని ఒప్పుకున్నారండి, నీకు చెప్పినట్టుగా జీవిస్తాం, అదే మీరు ఇచ్చిన వాగ్దానంలో మీ నిబంధనలు ఉంటాం. వాగ్దానం ఇచ్చితే ఈరోజు అదే ప్రజలు అదే దేవుని దేవుని యొక్క సొంత కుమారుని మీద తిరుగుబాటు చేసి సిలువ వేయండి అంతేకాదండి, నువ్వు యూదులు రాజ్యం అంటే కదా అని చెప్పి ఎగతాళి చేసి ముఖం మీద ఉమ్మి వేసి కనుక అదే ప్రభు యొక్క కుమారుని ఏం చేశారండి? మరి ఈ లోకంలో అంతకన్నా దారుణాలు ఏమైనా ఉంటాయండి? అతడు దౌర్జన్యము నొందెను. ఏ సొంత జనాంగం అని ఆయన ఆ సమయం నమ్మారో ఆ సొంత జనాంగం ఏం చేశారండి? నా ఇంటి వారే నాకు మడమ తిప్పాను అనే వాక్యం కూడా, ఆ మాట కూడా కీర్తన గ్రంథంలో ఉంటుందండి. నా ఇంటి వారే నాకు వ్యతిరేకంగా మడమ తిప్పాను. ఎందుకంటే మన ఇంట్లో ఎవరైనా మన పిల్లలు కానీ ఎదురు తిరిగితే మనకి ఏమనిపిస్తుందండి?
అవన్నీ ఎవరు భరించారు? అవమానాలు భరించారు, ఇష్టానుసారంగా దూషించారు, కడకే ఆయన గడ్డాల పట్టుకు పీకారండి, ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన వస్త్రాలు చింపివేశారు. నువ్వు దేవుని కుమారుడు కదా, రాజువు కదా, నువ్వు రక్షించుకోమని చెప్పి నీ తండ్రిని పిలువమని చెప్పి ఇష్టానుసారంగాను ఎగతాళి చేసి అవమానపరిచారండి. ఆయన రాజు వస్త్రాన్ని తీసివేసి కడకి అవమానకరంగా మాట్లాడారండి. ఇప్పుడు ఆయన భుజాల మీద ఏం పెట్టారండి? ఆయన భుజాల మీద ఏముంది? ఆయన సిలువని ఆయనే మోసుకోవాల్సిన పరిస్థితి అండి. ఆ సిలువ వేయబడటానికి ఏది కారణమైందో ఆ కారణాలన్నింటినీ మనం సిలువ వేసుకుని ప్రభువుని వెంబడించేవారమే ఉండాలి. ఎందుకంటే ఈరోజు ప్రభు వేయటానికి, ఆ ప్రభు సిలువ మోయటానికి ఏం కారణమైనాయండి? మన అపరాధాలు, మన దోషాలు, మన పాపములు అవన్నీ కూడా ప్రభు యొక్క సిలువ మోయటానికి కారణమైనవి. మరి ప్రభుని వెంబడిస్తున్న మనము మన అపరాధాలని, పాపములు, దోషాలని మనమే సిలువ వేసుకుని ఆయన సన్నిధానంలో మనం విడిచిపెట్టడానికి, కలవరి సిలువ దగ్గర విడిచిపెట్టేయడానికి నిశ్చయించుకుని కొత్త జీవితాన్ని ఆరంభించడమే మారు మనసు అండి. నన్ను వెంబడించిన వాడు తన సిలువను మోసుకొని నన్ను వెంబడించవలెను. మూలవాక్యంలో ముందు చదువు. పోసుకుని పోయిరి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాయొద్దని అంటున్నారండి. కానీ ఇక పిలాతుకి అర్థమైపోయిందండి. ఆయన రాస్తున్నాడు యూదులు రాజు అని చెప్పి అక్కడ కొన్ని అక్షరాలు రాసి ఆయన అక్షరాలు ఎక్కడ పెట్టించాడు? అదే సిలువ పైన పెట్టించాడు. వాళ్ళు అడిగితే ఏం రాసావు అంటే, నేను రాయవలసింది ఏదో నేను రాశానని చెప్పి ఆయన రాసింది కరెక్టేనండి. ఎందుకంటే ఆ మాటలు మీరు చదవాలంటే ఇక్కడ 1 సమూయేలు గ్రంథం 8:7 చదువు. ఇశ్రాయేలీలు ఎందుకే ఇక్కడ ఆ మాటకు అర్థం ఏమిటండి? ఆనాడు ఆనాడు సమూయేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు అన్నమాట. అయ్యా నన్ను విసర్జించారు, వీళ్ళు నా మాట వినటం లేదంటే అదే ఆ విషయం గురించి ప్రభు మాట్లాడదామని. నిన్ను విసర్జించలేదు వాళ్ళు, నేను పరిపాలించకుండా ఉండడం కోసం నన్నే విసర్జించారు. ఎందుకంటే వీళ్ళు ఏమడుగుతున్నారు? మాకు దేవుని పరిపాలన వద్దు, రాజు పరిపాలన కావాలని. అందరు ప్రపంచం అందరికీ రాజులు ఉన్నారు, మరి మాకెందుకు రాజు లేడు? ఎందుకంటే ఆ సమయంలో యూదులకి కానీ ఇశ్రాయేల్ ప్రజలకి రాజు అవసరం లేదు. ఎందుకంటే పరలోక రాజే వారు రాజు అండి. కానీ వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? లోకంలో అందరికీ రాజులు ఉన్నారు, మాకే రాజు లేరు. ఆ రాజు ఉంటే చక్కగా నడిపించేవాడు కదా అని చెప్పి వాళ్ళు లోకాసుల మీద పడి రాజు కావాలని కోరుకున్నారండి. ఎప్పుడైతే ఇలా కోరుకున్నారో ఆ సమయంలో సమూయేలు ప్రవక్త చాలా దుఃఖం కలిగింది. ఎందుకంటే దేవుడు పరిపాలిస్తున్నాడు, దేవుని పరిపాలన వద్దు, మాకు లోక పరిపాలన కావాలి అని చెప్పి వారు కోరుకున్నప్పుడు ఆయన ఏడుస్తాడనమాట. ఇంతలా దిగజారిపోయారని ఏడుస్తుంటే దేవుడు అంటే నువ్వు ఎందుకు ఏడుస్తావు? వాళ్ళు నిన్ను విసర్జించలేదు, నన్ను విసర్జించారు, నా పరిపాలన వాళ్ళు వద్దనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరిని వద్దు అనుకున్నారు వీళ్ళు? ఆ మాట ముందుగానే రాయబడినాయండి. రాజు యొక్క పరిపాలన అంటే దేవుని యొక్క పరిపాలన వీళ్ళు వద్దనుకుని లోక పరిపాలనకి లోపడ్డారండి. ఇప్పుడు కూడా అంతేనండి. లోకంలో ఉన్న వాటి మీద ప్రయాసపడతామా, లేకపోతే ఆ యొక్క దేవుని యొక్క ఆధీనంలో జీవించడానికి ఇష్టపడతామా? ఎక్కువ లోకంలో ఉన్న వాటి కోసం ప్రయాసపడతాం, కానీ దేవుని యొక్క వాక్యాధికారానికి లోపడతామండి. ఆ పరిపాలనే కావాలండి. అదే మన మీద ఏలుబడి చేయాలి. లోకంలో ఉన్నాయే మన మీద ఏలుబడి చేయాలి, కానీ దేవుని వాక్యం ఏలుబడి చేయడానికి ఒప్పుకోరండి. ఏమాత్రం మరి గట్టిగా అన్నామనుకోండి దాన్ని తిరుగుబాటు చేస్తారు. దేవుని వాక్యం కనుక అధికారం చెలాయిస్తే తిరుగుబాటు వస్తుందండి. అదే కానీ లోకాధికారానికి పూర్తిగా లోబడిపోతారండి. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు.
ఇవన్నీ వాక్యం ముందుగానే రాయబడినాయండి. ఎలా తిరుగుబాటు చేస్తారో, ఏవి చేస్తారో ఇవన్నీ కూడాను. అక్కడ ఉన్న దొంగలు కూడానండి. ఇంకా ముందుకు చదివితే చూడండి, కీర్తన గ్రంథంలో 149:2 చదువమ్మా. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురు కదా. ఆ. సీయోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురు గాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురు గాక. ఎప్పుడు కూడా ప్రజలు ఎలాగ ఉండాలండి? తమ రాజును బట్టి. అంటే మన రాజు ఎవరు? రాజులకు రాజు ఆయన గురించి మనం సంతోషించాలండి, ఆయనలో ఉల్లాసించాలండి, ఆయన గణపరుచుకునే వారమే ఉండాలండి, ఆయన సేవించే వారమే ఉండాలి. అది మనం చేయవలసిందండి. కానీ ఆ పరిస్థితికి ఎలా ఉన్నది? పూర్తి విరుద్ధంగానండి. ఏ రాజుగా అయితే ఆయన మనందరూ కోరుకుంటున్నారో ఆ రాజుకి శిక్ష వేయడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు ఏ పరిస్థితిలో దిగిపోయారంటే, మన మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడ 39 నుంచి. దేవాలయమును పడగొట్టి 3 దినములో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకోమని నీ దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా. ఇంతకీ అపహాసించే వాళ్ళు అందరూ కూడా ఎవరి దగ్గర పనిచేస్తున్నారండి? ఆ మందిరం ఎవరిది అమ్మా? మందిరం అంటే, దేవాలయం అంటే యేసయ్యేనండి. ఆయనే ఒక నరరూపుడిగా ఈ లోకం దిగి వస్తే ఆ దేవాలయంలో ఉన్న యాజకులే, ఆ దేవాలయంలో ప్రధాన యాజకులే, ఆ దేవాలయంలో పెద్దలేనండి, ఆ దేవాలయంలో విశ్వాసులేనండి. ఇప్పుడు ప్రభుని ఏం చేస్తున్నారు? అపహాసించుచు ఈడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకోలేడా అని. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వానిని. అంటే నమ్మకానికి పరీక్ష ఏంటి? ఇప్పుడు కూడా మనం అంటాం చూడండి. అంటే మన మొక్కుబళ్ళు ఎలాగుంటే, నువ్వు ఆ పని చేసి పెడితే మేము ఇది చేస్తాం. ఎందుకంటే అది మన అందరిలో కూడా వాసన ఉంటుందండి. ఆ రోజు యాకోబు కూడా అన్నాడండి, మరి తిరిగి మా ఇంటికి వెళ్ళిపోయేలా చేస్తే నువ్వు ఇచ్చిన దాంట్లోంచి నా 10వ భాగం నేను ఇస్తాను. ఎందుకంటే ఆ రాత్రి పడుకున్నప్పుడు దేవుని దర్శనం వచ్చినప్పుడు ఇది దేవుని గుహే అని చెప్పి ఆయన అన్న తర్వాత అంటాడనమాట, నువ్వు కనుక మా ఇంటికి తిరిగి వెళ్ళిపోయేలా చేస్తే నువ్వు ఇచ్చిన అన్నింటిలోంచి నేను 10వ భాగం ఇస్తాను, చేస్తే ఇస్తాను అంటే అది చేయకపోతే. ఇది మన భక్తి అండి. అందుకే దేవుని నీతి విలువైంది. దేవుని నీతిని నేర్చుకునే వారునే, అందులో నిలిచి ఉన్నవారునే ఉండాలి. నిన్ను నీవే రక్షించుకోమని దేవుని కుమారునివైతే దిగిన ఎడల వాని నమ్ముదుము. వాని దేవుని యందు విశ్వాసం ఉంచెను, ఆయన దేవుని కుమారుడని చెప్పాను గనుక ఆయనకు ఇష్టడైతే ఆయన ఇప్పుడు ఉన్నవాడిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఎందుకంటే యుద్ధ దొంగలు ఎవరండి? శిక్ష వేయబడ్డవారండి. వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా సిలువ మీద దింపు. సిలువ మీద ఉన్నవాడు కూడా ఈసాడిస్తున్నాడు. నోటికి వచ్చి మాట్లాడుతున్నారు. ఆ సిలువ ఎక్కడ వేయబడింది? రోమా రాజ్యానికి, రోము పట్టణానికి వెళ్ళటానికి రహదారి అండి. అది కొన్ని వేల మంది నడిచి వెళ్తూ ఉంటారండి. అక్కడున్న పక్కనున్న కొండ మీద గోల్కొత్తా కొండ అండి. ఈ పట్టణానికి ఎంత దూరం అండి? 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే అండి. అందుకే ఊరు బయట సిలువ వేస్తారండి. అక్కడ అది పెద్ద రహదారి, అంటే ఈరోజు హైవే అండి. అక్కడ జనం అందరూ వెళ్తారు. ఆ వెళ్ళిన వాళ్ళందరూ ఏం చేస్తారు? అక్కడ ఆగుతారు. ఆగి చేతిలో ఒక రాయి తీసుకుంటారు. రాయి తీసుకుని వాడిని దూషిస్తూ రాయిచ్చి కొట్టి ఈసాడించి అక్కడి నుంచి వెళ్ళిపోతారండి. అది శిక్ష.
ఇప్పుడు అదేవిధంగా యేసయ్యని వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఏం చేస్తున్నారు? ఈయన దేవాలయాన్ని పడగొడతాడు అన్నాడంట, ఈయన 3వ దినం లేపేస్తా అన్నాడంట. నిజంగా దేవుని కుమారుడు అయితే సులువు నుంచి కింద దిగవచ్చు కదా, ఆయన దేవుని కుమారుడు దేవుడే వచ్చి దింపొచ్చు కదా. ఇంతగా మన ఏసాడింపులు ఎలాగుంటాయండి? ఆయనే కదా దేవుడైతే ఇక్కడ దిగి రావచ్చు కదా. ఆయన దిగితే మనం ఉంటామా? ఆయన కన్ను తెరిస్తే మనం ఆగుతామా? అలాగన్నవారే మన లాస్ ఏంజల్స్లో ఏమైందండి? దేవుడే లేడన్నారు. ఇక్కడికే దేవునికి ఇక్కడ స్థానం లేదన్నారు. అదే 3వ రోజునే వారి స్నానం ఇక్కడ నడి రోడ్డు అయిందండి. లక్షల కోట్లు ఆస్తి ఇక్కడ తెల్లారేటప్పటికి బిచ్చగాళ్ళు అయ్యారండి. అంటే దేవుడితో పెట్టుకుంటే ఎలాగుంటుంది? ఇష్టానుసారం. ఆ దొంగలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడదు. అప్పుడు మాట్లాడిన మాటే మొదటి మాట అండి. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక